హాయ్. సో రీసెంట్ గా మనకి కేఎస్ఆర్ బెంగళూరు నుంచి సత్యసాయి ప్రశాంతి నిలయం వరకు ఒక మెమో ఉంది కదా, దాన్ని అనంతపూర్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నట్లుగా న్యూస్ ఇచ్చారనమాట. అంటే రైల్వే బోర్డు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. సో దీని వెనకాల మన అనంతపూర్ కి సంబంధించి ఎంపీ అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారి కృషి ఎంతో ఉందన్నమాట. సో ఇది అనంతపూర్ ప్రజలందరికీ కూడా మేలు చేసే విషయమే. సో మెమో అంటున్నారు కదా, సో ఏంటి ఈ మెమో? మనం చూసినట్లయితే జనరల్ గా నార్మల్ ట్రైన్, ఈఎంయు, ఎంఈఎంయు, అలాగే డిఈఎంయు, అలాగే వందే భారత్. సో ఈ 5 రకాల ట్రైన్స్ అసలు ఒక్కొక్క దానికి తేడా ఏంటి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి నార్మల్ ట్రైన్స్ అంటే ఏవైతే ఇంజిన్ నుండి కోచెస్ ని లాక్కుని వెళ్లే ట్రైన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా కాన్సన్ట్రేటెడ్ పవర్ రోలింగ్ స్టాక్స్ అనమాట. అంటే ఇంజిన్ లోనే మనకి ట్రాక్షన్ మోటార్లు ఉండి, సో ఈ ట్రాక్షన్ మోటార్ల వర్క్ అయితే మనకి ఇంజిన్ అన్నది మూవ్ అవుతుంది. దానివల్ల మనకి వెనకాల ఉన్న కోచెస్ అన్ని కూడా ఇది లాక్కుని వెళ్తా ఉంటుంది అనమాట. సో మనకి ఒక ఇంజిన్ లోనే ఈ ట్రాక్షన్ మోటార్లు ఉండడం జరుగుతుంది ఏది నార్మల్ ట్రైన్స్ లో. సో కానీ మనకి సిటీస్ కి వెళ్ళేసరికి సో అర్బన్, సబర్బన్ అంటే సిటీ అవుట్కట్స్ లో ఏవైతే ఉన్నాయో వాటిని అంటే ఈ ప్రజల్ని చేరవేయడం కోసం మనకి హై యాక్సలరేషన్, డిసలరేషన్ ఉన్నటువంటి కొన్ని ట్రైన్స్ ను తీసుకురావడం జరిగింది. వీటినే మనం ఈఎంయూలు అంటాం అనమాట. అంటే ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్. సో ఈ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ ఏంటంటే వీరికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనం చూసినట్లయితే ఈ ఎంఎంటీఎస్ ఇవి ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా చూస్తే మనకి హై యాక్సిలరేషన్ అంటే తొందరగా పికప్ అవుతాయి, తొందరగా రెస్ట్ వస్తాయి అన్నమాట, అంటే ఆగిపోతాయి అనమాట. సో అంటే మనకి ర్యాపిడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అంటే నిదానంగా కాకుండా అంటే ఒక గంటలో తీసుకుంటే 4 ట్రైన్లు 5 ట్రైన్లు మూవ్ చేసే విధంగా మనకి వీటిని డిజైన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో వీటిలో చూసినట్లయితే ఈ ఈఎంయూ లో ఈ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ లో చూసినట్లయితే వీటి బేసిక్ గా వీటి స్ట్రక్చర్ వచ్చేసి 3 కోచ్లు ఉంటాయి అన్నమాట. అంటే వీటిలో ఇంజినే ఉండదు. ఈ 3 కోచ్లు చూసినట్లయితే ఒక కోచ్ కి ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి. అంటే ఒక కోచ్ అన్నది ఇంజిన్ లాగా ట్రై చేస్తుంది, అంటే ఇంజిన్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అంటే 3 కోచ్లు తీసుకుంటే ఈఎంయూలో ఒక కోచ్ కి ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి. అంటే ఎంత పర్సెంట్ మనకి పవర్డ్ యాక్సిల్స్ అన్నట్టు మూడిట్లో తీసుకుంటే 33%. అంటే ఇప్పుడు 9 కోచ్ల ఈఎంయూ తీసుకుంటే మనకి అందులో 3 కోచ్ల్లో ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి. అంటే 33% యాక్సిల్స్ అన్నిటికీ ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి అన్నమాట. సో అందువల్లనే వాటికి అంత యాక్సిలరేషన్, డిసలరేషన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అర్బన్, సబర్బన్ అంటే సిటీలో ఉన్న అవుట్కట్స్ లో ఉన్న వాటికి మాత్రమే ప్రజల్ని చేరవేయడం కోసం డిజైన్ చేసినాయి అన్నమాట. సో కానీ కొన్ని చూసినట్లయితే మనకి ఇప్పుడు సిటీ నుంచి కొంత దూరం అంటే వేరే సిటీ కనెక్ట్ చేసే ట్రైన్స్ ను కూడా డిజైన్ చేయడం జరిగింది. వాటికి మనకి ఎంయు అని పేరు పెట్టారన్నమాట. అంటే మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్. అంటే ఇవి సబర్బన్ అలాగే రూరల్ ఏరియాస్ కూడా కనెక్టివిటీ చేస్తూ ఉంటాయి అనమాట. సో దీని వల్ల ఏం జరుగుతుందంటే వీటికి అంత యాక్సలరేషన్ అవసరం లేదు. సో అందుకని చెప్పి వీటి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే 4 కోచ్లు ఉంటే ఒక కోచ్ కి ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి. అంటే ఈ 4 కోచ్లు ఉంటే అందులో ఒక కోచ్ మనకి ఇంజిన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు 8 కోచ్ల ఎంయు మెమో తీసుకున్నట్లయితే అందులో 2 ఇంజిన్ల కింద యాక్ట్ చేస్తాయి. అంటే దాన్ని బట్టి ఏమవుతుంది మనకి 25% యాక్సిల్స్ అన్నవి పవర్డ్ యాక్సిల్స్. అంటే 25% యాక్సిల్స్ కి ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా సిటీస్ లో ఉన్న అవుటర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కనెక్ట్ చేయడానికి అంటే సబర్బన్, రూరల్ ఏరియాస్ కి కనెక్ట్ చేస్తూ ఈ ఎంయుని నడపడం జరుగుతుంది అన్నమాట. అలాగే డెమోలు డిఈఎంయు అంటారు అన్నమాట, డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్. ఇవి కూడా ఏంటంటే మనకి ముందు ఒక డీజిల్ ఇంజిన్ ఉంటుంది, వెనక ఒక డీజిల్ ఇంజిన్ ఉంటుంది. అంటే కోచే ఇంజిన్ లాగా యాక్ట్ చేస్తుందన్నమాట. డీజిల్ ఇంజిన్లు ఉంటాయి. సో ఇవి మనకి ఎలక్ట్రిఫికేషన్ ఏదైతే లేదో అటు సైడ్ అక్కడ వాడుకోవడానికి, అలాగే ఎక్కడైతే మనకి ప్రయాణికుల తక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉంటారో ఆ ఏరియాలో మనకి ఈ డెమోలు వాడటం జరుగుతుంది అన్నమాట. సో అట్లాగే ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు వందే భారత్ ట్రైన్ లో ఇది కూడా ఒక డిస్ట్రిబ్యూటెడ్ పవర్ రోలింగ్ స్టాకే. ఈ వందే భారత్ ట్రైన్ లో చూస్తే మనకి ప్రతి 2 కోచ్ల్లో ఒక కోచ్ కి ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి. అంటే ప్రతి 2 కోచ్ల్లో ఒక కోచ్ అన్నది ఇంజిన్ లాగా పనిచేస్తుంది. అంటే దాని ప్రకారం 50% యాక్సిల్స్ ఆర్ పవర్డ్ యాక్సిల్స్. అంటే ఇప్పుడు 8 కోచ్ల వందే భారత్ తీసుకుంటే 4 కోచ్ల్లో ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి. అదే 16 కోచ్ల వందే భారత్ తీసుకుంటే 8 కోచ్ల్లోనే యాక్సిల్స్ కి ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి. అంటే 50% యాక్సిల్స్ ఆర్ పవర్డ్ యాక్సిల్స్. సో ఫస్ట్ నుంచి చూసుకుంటే మనకి కాన్సన్ట్రేటెడ్ పవర్ రోలింగ్ స్టాక్స్ నార్మల్ ట్రైన్స్ లో ఇంజిన్ లో మాత్రమే ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి. వాటి తర్వాత ఈఎంయు ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్. ఇందులో చూసినట్లయితే 33% యాక్సిల్స్ ఆర్ పవర్డ్ యాక్సిల్స్. అంటే ప్రతి 3 కోచ్ల్లో ఒక కోచ్ కి ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి. ఆ తర్వాత ఎంఈఎంయు మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్. వీటిలో చూసినట్లయితే ప్రతి 4 కోచ్ల్లో ఒక కోచ్ కి ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి. అంటే 25% యాక్సిల్స్ ఆర్ పవర్డ్ యాక్సిల్స్.
ఆ తర్వాత వందే భారత్ ట్రైన్లు, దీన్ని ట్రైన్ 18 అని కూడా అంటాం అనమాట. ఇందులో చూసినట్టయితే ప్రతి 2 కోచ్ల్లో ఒక కోచ్ కి ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి. అంటే ఇది 50% యాక్సిల్స్ ఆర్ పవర్డ్ యాక్సిల్స్. అలాగే డెమోలు అంటాం అనమాట. ఈ డెమోలు ఏంటంటే నార్మల్ గా వీటిలో డీజిల్ ఇంజిన్లు ఉంటాయి. ఎక్కడైతే ఎలక్ట్రిఫికేషన్ లేదో, తక్కువ ప్రయాణికులు ఉంటారో ఆ ఏరియాలో ఈ డెమోలు వాడటం జరుగుతుంది అన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈ డిఫరెంట్ ట్రైన్స్, వాటి యూసేజెస్, వాటిలో ఉండే టెక్నికల్ గా వాటికి పేరు పెట్టడం కానీ లేదా ఎక్కడ యూజ్ చేస్తాం అన్నది దీని సమాచారం ఇదన్నమాట. జై హింద్, జై భారత్.